నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను మాదిరి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. కాసేపట్లో కృష్ణా జిల్లా పామరకు జగన్ విద్యాదీవెన నిధులు విడుదల చేయనున్న సీఎం. ధరణి సమస్యలపై ఇవాల్టి నుంచి స్పెషల్ డ్రైవ్, పెండింగ్ అప్లికేషన్లన్నీ పరిష్కరించాలన్న ప్రభుత్వం. రిపేర్లు చేయకుండా రాద్ధాంతం ఎందుకు, మేడిగడ్డను కూల్చేయాలని కుట్ర చేస్తున్నారన్న కేటీఆర్. అనపర్తిలో టెన్షన్ వాతావరణం, ఎమ్మెల్యే ఇంటికి వెళ్లిన సూర్యనారాయణ అడ్డుకున్న పోలీసులు. ఎమ్మెల్యే లాసా యాక్సిడెంట్ లో బిగ్ ట్విస్ట్, లాసే కారును టిప్పర్ ఢీకొట్టినట్లు గుర్తించిన పోలీసులు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత వారం రోజులుగా జరుగుతున్న రాజకీయ సవాళ్లు, ప్రతి సవాళ్లతో అనపర్తిలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఎమ్మెల్యే అవినీతిపై చర్చకు నల్లమిల్లి సవాలు విసిరారు. చర్చకు తాను కూడా సిద్ధమేనన్నారు సత్తి సూర్యనారాయణ రెడ్డి. ఇవాళ ఉదయం వస్తానంటూ సవాల్ చేసినట్టుగా నల్లమిల్లి ఎమ్మెల్యే ఇంటికి బయలుదేరారు. ఆయన్ను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. గత వారం రోజులుగా జరుగుతున్న రాజకీయ సవాళ్లు, ప్రతి సవాళ్లతో అనపర్తిలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఎమ్మెల్యే అవినీతిపై చర్చకు నల్లమిల్లి సవాలు విసిరారు. చర్చకు తాను కూడా సిద్ధమేనన్నారు సత్తి సూర్యనారాయణ రెడ్డి. ఇవాళ ఉదయం వస్తానంటూ సవాల్ చేసినట్టుగా నల్లిమిల్లి ఎమ్మెల్యే ఇంటికి బయలుదేరారు. ఆయన్ను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి సతీష్. గుడ్ మార్నింగ్ మోదని. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో అంటే గత వారం నుంచి కూడా అనపర్తిలో రాజకీయాలు బాగా సవాళ్లుగా మారాయి. ఈ అనపర్తి టెన్షన్ వాతావరణం ఏర్పడింది. మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే హాస్పిటల్కి వెళ్లి కాంప్లైంట్స్ పంచిపెడుతూ అవినీతిపై చర్చకు సిద్ధమా అంటూ సవాలు విసిరారు. దీనిపై హాస్పిటల్ వద్ద నివాదాలు కూడా చేశారు. దీనిపై ప్రస్తుత ఎమ్మెల్యేను నేను ఇంటి దగ్గర వెళ్ళినప్పుడు కాదు, టైం చూసి వస్తే నీ సంగతి తెలుస్తానని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేశారు. దీనిపై రామకృష్ణారెడ్డి 1వ తారీఖు 11ంటికి అంటే ఈ రోజు 11 గంటలకి వస్తానని చెప్పి ప్రతి సవాలు చేశారు. దీనితో ఇరు వర్గాలు రాజకీయాల వాతావరణం వేడిక్కిందని చెప్పవచ్చు. 1వ తారీఖు ఈ రోజు కావడంతో టెన్షన్ గా అనపర్తి అంతా కూడా టెన్షన్ గా వాతావరణంలో నిండుకుంది. ఇటు పోలీసులు, అటు రాజకీయ వర్గాల్లో ఆందోళన ప్రారంభమైంది. రామకృష్ణారెడ్డి ఇంటి వద్ద పోలీసులు సిద్ధంగా ఉన్నారు. ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి ఇంటికి వద్ద జన సమీకరణ కూడా అంటే జనాలు కూడా ఎక్కువగా చేరడం జరిగింది. ఏమి జరుగుద్దో అన్న టెన్షన్ తో అనపర్తి నియోజకవర్గం అంతా కూడా ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సతీష్. గత వారం రోజులుగా జరుగుతున్న రాజకీయ సవాళ్లు, ప్రతి సవాళ్లతో అనపర్తిలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఎమ్మెల్యే అవినీతిపై చర్చకు నల్లమిల్లి సవాల్ విసిరారు. చర్చకు తాను కూడా సిద్ధమేనన్నారు సత్తి సూర్యనారాయణ రెడ్డి. ఇవాళ ఉదయం వస్తానంటూ సవాల్ చేసినట్టుగా నల్లిమిల్లి ఎమ్మెల్యే ఇంటికి బయలుదేరారు. ఆయన్ను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది.
గత వారం రోజులుగా జరుగుతున్న రాజకీయ సవాళ్లు ప్రతి సవాళ్లతో ఆనపర్తిలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఎమ్మెల్యే అవినీతిపై చర్చకు నల్లుమిల్లి సవాల్ విసిరారు. చర్చకు తాను కూడా సిద్ధమేనన్నారు సత్తి సూర్యనారాయణ రెడ్డి. ఇవాళ ఉదయం వస్తానంటూ సవాల్ చేసినట్టుగా నల్లిమిల్లి ఎమ్మెల్యే ఇంటికి బయలుదేరారు. ఆయన్ను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్ట హామీల అమలుకు డిమాండ్ చేస్తూ యువజన విద్యార్థి జేఏసీ చలో సీఎం కార్యాలయంకు పిలుపునిచ్చారు. జేఏసీ పిలుపుకు సిపిఎం మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ఈ ఆందోళనలో రామకృష్ణను పాల్గొనకుండా అడ్డుకునేందుకు గృహ నిర్బంధం చేశారు. ఆందోళనకారులు తాడేపల్లిలోని సీఎం నివాసానికి చేరకుండా అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. జేడీ లక్ష్మీనారాయణతో పాటు చలసాని శ్రీనివాసును కూడా పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థి జేఏసీ చలో సీఎం కార్యాలయం ఆందోళనకు అడుగడుగునా పోలీసులు అడ్డంకులు కల్పించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్ట హామీల అమలుకు డిమాండ్ చేస్తూ యువజన విద్యార్థి జేఏసీ చలో సీఎం కార్యాలయంకు పిలుపునిచ్చారు. జేఏసీ పిలుపుకు సిపిఎం మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ఈ ఆందోళనలో రామకృష్ణను పాల్గొనకుండా అడ్డుకునేందుకు గృహ నిర్బంధం చేశారు. అయితే ఆందోళనకారులు తాడేపల్లిలోని సీఎం నివాసానికి చేరకుండా అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. జేడీ లక్ష్మీనారాయణతో పాటు చలసాని శ్రీనివాసును కూడా పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థి జేఏసీ చలో సీఎం కార్యాలయం ఆందోళనకు అడుగడుగునా పోలీసులు అడ్డంకులు కల్పించారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దివంగత ఎమ్మెల్యే లాస్యనందిత యాక్సిడెంట్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. లాస్య కారును ఢీకున్న టిప్పర్ లారీని గుర్తించారు పటాన్చెరు పోలీసులు. కారు టిప్పర్ను ఢీకొనడం వల్లే లాస్య మృతి చెందిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. యాక్సిడెంట్ తరువాత టిప్పర్ లారీ ఆగకుండా వెళ్లిపోయింది. లాస్య మృతికి కారణమైన టిప్పర్ను పోలీసులు గుర్తించారు.
దివంగత ఎమ్మెల్యే లాసనందిత యాక్సిడెంట్ కేసులో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. లాసే కారును ఢీకొన్న టిప్పర్ లారీని గుర్తించారు పటాన్చెరు పోలీసులు. కారు టిప్పర్ను ఢీకొనడం వల్లే లాసే మృతి చెందిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. యాక్సిడెంట్ తర్వాత టిప్పర్ లారీ ఆగకుండా వెళ్లిపోయింది. లాసే మృతికి కారణమైన టిప్పర్ను పోలీసులు గుర్తించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్లో అందిస్తారు. చెప్పండి ఉషా, దివంగత లాసనందిత యాక్సిడెంట్ కేసులో కొత్త మలుపులు జరుగుతున్నాయి. దీనిపై అప్డేట్స్ ఏంటి? మాదిరి సికింద్రాబాద్ కంటోన్మెంట్ మాజీ ఏదైతే దివంగత ఎమ్మెల్యే అయినటువంటి లాసానందిత మృతికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అయితే పోలీసులు రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి ఏదైతే టిప్పర్ లారీ ఢీకొనడంతోనే టిప్పర్ లారీ ఏదైతే ఎమ్మెల్యే ప్రయాణించేటటువంటి వాహనాన్ని ఢీకొనడంతోనే అది వెంటనే వెళ్లి రైలింగ్ కి గుర్తుకోవడం, వెంటనే స్పాట్ లో ఏదైతే డ్రైవర్ సీట్ పక్కన లాసానందిత అక్కడే స్పాట్ లోనే మరణించినట్టుగా పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే టిప్పర్ లారీ గుర్తిన తప్పకుండా వెళ్లిపోయే విషయాలు అయితే గుర్తించారు. టిప్పర్ లారీకి సంబంధించి ఈ వెహికల్ కర్ణాటకకు సంబంధించినట్టుగా తెలుస్తోంది. ఓఆర్ఆర్ పై ఎంట్రీ అయినటువంటి సమయంలోనే ముందు వెళ్తున్న లారీని సీసీ కెమెరాలు గుర్తించి పటాన్చెరు పోలీసులు వెంటనే దాన్ని ముందు వెళ్తున్నటువంటి టిప్పర్ లారీని ఢీకొన్న లాసానందిత అనేసి గుర్తించారు. వెంటనే ఓఆర్ఆర్ సైడ్ రైలింగ్ ని ఢీకొట్టి ఆగిపోయింది. ఇది వెనుక నుంచి లారీని ఢీకొట్టడంతో కారు ముందు భాగంలో లెఫ్ట్ సైడ్ కూర్చున్న లాసానందితకి చాలా ఏదైతే రైట్ సైడ్ హెడ్ ఏదైతే ఉందో దీనికి మేజర్ ఇంజరీస్ అయ్యాయి. స్పాట్ లోనే తను మరణించినట్టుగా తెలుస్తుంది. మొత్తం ప్రమాదం జరిగిన స్పాట్ లోనే మృతి చెందిన ఎమ్మెల్యే లాసానందిత పటాన్చెరు పోలీసులు ఈ టిప్పర్ లారీ యజమాని ఎవరైతే ఉన్నారో ఇతను అదుపులోకి అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే మొదటి నుంచి కూడా చెప్పిన కథనాల ప్రకారం టిప్పర్ లారీ ఢీకొని ఆ తర్వాత రేలింగ్ ని కారు ఢీకొనడంతోనే ఎమ్మెల్యే అక్కడికప్పుడే మృతి చెందినట్టుగా చెప్పడం జరిగింది. మాదిరి రైట్, థ్యాంక్ యూ ఉషా. దివంగత ఎమ్మెల్యే లాసనందిత యాక్సిడెంట్ కేసులో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. లాసే కారును ఢీకొన్న టిప్పర్ లారీని గుర్తించారు పటాన్చెరు పోలీసులు. కారు టిప్పర్ను ఢీకొనడం వల్లే లాసే మృతి చెందిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. యాక్సిడెంట్ తర్వాత టిప్పర్ లారీ ఆగకుండా వెళ్లిపోయింది. లాసే మృతికి కారణమైన టిప్పర్ను పోలీసులు గుర్తించారు. ఏపీ రాజకీయ రాజధాని విజయవాడలో రాజకీయాలు హాట్ గా సాగుతున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన కూటమి ప్రచారం వేడి అందుకుంది. అడుగడుగున కటౌట్లు, ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లా మైలవరం టీడీపీ టికెట్ పంచాయతీ మాత్రం ఓ కొలిక్కి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. రాజకీయ హేమాహేమీలు, దేవినేని ఉమామహేశ్వరరావు, వసంతకృష్ణ ప్రసాదుల్లో ఎవరు పోటీ చేస్తారో, ఎవరికి మొండి చేయి చూపుతారో అర్థం కాక కార్యకర్తలు పరేషాన్లో ఉన్నారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బొమ్మసాని సుబ్బారావు కూడా మైలవరం టికెట్ ఆశిస్తూ ఉండటంతో గోదాలో ఎవరు దిగుతారో చూడాలి. టీడీపీ సీనియర్ నాయకుడు దేవినేని ఉమాకు ఫస్ట్ లిస్టులోనే టికెట్ కేటాయిస్తారని అంతా భావించారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మార్చి 2వ తేదీన టీడీపీలో అధికారికంగా చేరేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సమీకరణలు మారుతున్నాయా అని కార్యకర్తల్లోనే సందేహాలు నెలకొన్నాయి. అయితే 2వ లిస్టులో తన పేరు ఉంటుందని దేవినేని ఉమా ధీమాగా చెబుతున్నారు. కమ్మ సామాజిక వర్గంలో మెజార్టీ నేతలు వసంతకృష్ణ ప్రసాద్ కు జై కొడుతుంటే, బీసీ, ఎస్సీ సామాజిక వర్గ నేతలు మాత్రం దేవినేని ఉమామహేశ్వరరావుకు అండగా ఉన్నట్లు తెలుస్తోంది. వసంతకృష్ణ ప్రసాద్ వల్ల ఇబ్బందులు పడ్డ టీడీపీ నాయకులు సోషల్ మీడియా వేదికగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు తప్ప ఎక్కడా బహిరంగంగా చెప్పడం లేదు.
తెలుగుదేశం టికెట్ గ్యారంటీగా వస్తుందన్న పూర్తి నమ్మకంతో ఉన్న వసంత కృష్ణ ప్రసాద్ చాపకంది నీరులా తన వ్యూహరచన చేస్తున్నారు. ఇబ్రహీంపట్నంలో టీడీపీ ముఖ్య నాయకుడు, రెడ్డిగూడెంలో మరో ప్రముఖ నాయకుడు, మైలవరం, జీకొండూరు మండల నాయకుల ద్వారా తన రాజకీయ చిత్రతను ప్రదర్శిస్తున్నారు. వైసీపీలో తన మద్దతుదారులను సంప్రదిస్తూ మద్దతు కూడగట్టుకుంటున్నారు. కొండపల్లి మున్సిపాలిటీ అధికార పార్టీ కౌన్సిలర్లు కొంతమంది మద్దతు తెలపగా, మరికొంతమంది నాయకులు ఐతవరంలో వసంత కలిసి అండగా ఉంటామని చెబుతున్నట్లు తెలుస్తుంది. టీడీపీ చేరేందుకు సిద్ధమైన వసంత ఇప్పటి వరకు ప్రత్యక్షంగా పార్టీ నాయకులను, కార్యకర్తలను కలవకపోవడం కొంత ఇబ్బందికరంగా ఉంది. నాయకులకు ఫోన్లు చేసినా వారి నుంచి సరైన స్పందన లేదని తెలుస్తోంది. సీనియర్ రాజకీయవేత్త వసంత నాగేశ్వరరావు కూడా కొడుకుకు మద్దతుగా కూడా చర్చలు జరుపుతున్నా వారి నుంచి స్పందన లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రతికూల పరిస్థితులు ఉన్నా వసంత మాత్రం మైలవరం నుంచే పోటీ చేస్తానని తనను కలిసి వైసీపీ, టీడీపీ నాయకులకు కుండ బద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. మరోవైపు దేవినేని ఉమా మాత్రం తనకు ఉన్న అన్ని దారుల నుంచి పట్టు వదలని విక్రమార్కుల్లా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. మైలవరం నుంచి వసంత పోటీ చేస్తాడా లేక ఉమా పోటీ చేస్తాడనే విషయం 2-3 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మరోసారి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఒకరికొకరు సవాళ్లు విసురుకున్నారు. దీనికి తోడు వ్యక్తిగత విమర్శలు చేసుకుని దమ్ము, ధైర్యం ఉంటే సవాలుకు రావాలని ఇరువురు సవాళ్లు చేసుకున్నారు. దీంతో నియోజకవర్గం పరిధిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగి భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే సత్యసూర్యనారాయణ రెడ్డి చేసిన 500 కోట్ల అవినీతి నిరూపిస్తానంటూ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రోడ్డెక్కారు. పోలీసులు ఆయన్ను హౌస్ అరెస్ట్ చేశారు. ఇక గత 4 రోజుల క్రితం ఎమ్మెల్యే చేసిన అవినీతిపై కరపత్రాలు వేసి అనపర్తిలో డోర్ టు డోర్ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పంచారు. ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి కరపత్రాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. మాజీ ఎమ్మెల్యే గొడవ చేయడానికి వచ్చాడని పోలీసులకు ఫిర్యాదు చేసే వరకు ఎమ్మెల్యే అనుచరులు వెళ్లారు. ఈ ఘటనపై కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, తాను లేనప్పుడు ఇంటికి రావడం కాదు, ఎప్పుడు వస్తావో చెప్పి అప్పుడు రా, తాను సిద్ధంగా ఉంటానంటూ మాజీ ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు. ఆ సవాలును స్వీకరించిన మాజీ ఎమ్మెల్యే ఇవాళ ఉదయం 10 గంటలకు వస్తానని ప్రతి సవాల్ చేశాడు. దీంతో మరోసారి ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే సవాళ్లకు అనపర్తి వేదికైంది. ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి తన ఇంటి వద్ద ఇవాళ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అదే సమావేశం వద్దకు వచ్చి ఎమ్మెల్యే చేసిన అవినీతిని నిరూపిస్తానంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సవాల్ చేశారు. ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణలు చేసుకోవడంతో శాంతి భద్రతకు విఘాతం కలిగే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు. గతంలో బిక్కవోలు వినాయకుడి సాక్షిగా సత్య ప్రమాణాలకు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే సిద్ధమయ్యారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి సతీష్, అనపర్తిలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ మాధురి. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఉద్రిక్త వాతావరణం నెలకొల్లుకుంది. మరొకసారి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఒకరికొకరు సవాలు విసురుకుంటున్నారు. దీనికి తోడుగా వ్యక్తిగత విమర్శలు కూడా చేస్తున్నారు. దమ్ము, ధైర్యం ఉంటే సవాలుకు రావాలని ఇరువురు సవాలు చేసుకుంటున్నారు. దీంతో నియోజకవర్గం పరిధిలో హైటెన్షన్ వాతావరణం నెలకొల్పుందని చెప్పవచ్చు.
ప్రస్తుతం పోలీసులు రంగంలోకి దిగి భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అయినా సరే ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఎక్కడ తగ్గట్లేదని చెప్పవచ్చు. ఎమ్మెల్యే సత్యనారాయణ రెడ్డి చేసిన 500 కోట్ల అవినీతి నిరూపిస్తానంటూ మాజీ ఎమ్మెల్యే నలిమిల్లి రామకృష్ణారెడ్డి రోడ్డెక్కారు. పోలీసులు ఇద్దరిని కూడా అదుపులో పెడుతున్నారు. కాబట్టి వాళ్ళిద్దరిని కూడా హౌస్ అరెస్టులు చేశారు. కాబట్టి ఇక్కడ కార్యకర్తలు మొత్తం ఇరు వర్గాలకు సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా గందరగోళంగా ఏర్పడుతుందని చెప్పవచ్చు. మాధురి, రైట్, థ్యాంక్ యూ సతీష్. రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న గుంటూరు ఎంపీ సీటు అభ్యర్థి విషయంలో జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. గుంటూరు ఎంపీ స్థానంలో వైసీపీ జెండా ఎగరవేయటమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా తాజాగా పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోసయ్యకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ సీట్లు, 25 పార్లమెంట్ స్థానాలు గెలవడమే లక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ 151 అసెంబ్లీ స్థానాలను, 22 పార్లమెంట్ స్థానాలను గెలుచుకుంది. గత ఎన్నికల్లో వైసీపీ 22 ఎంపీ సీట్లు గెలుచుకున్న విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళం ఎంపీ స్థానాలు మాత్రం గెలుచుకోలేకపోయింది. రానున్న ఎన్నికల్లో ఈ 3 స్థానాలు కూడా విజయం సాధించడం కోసం అభ్యర్థుల ఎంపికపై జగన్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇప్పటికే శ్రీకాకుళం, విజయవాడ ఎంపీ అభ్యర్థులను ఖరారు చేశారు. అయితే గత ఎన్నికల్లో టీడీపీ తరఫున విజయం సాధించిన కేశినేని నాని ఇటీవల వైసీపీలో చేరారు. దీంతో ఆయనకు విజయవాడ ఎంపీ సీటు ఖరారు చేశారు. అయితే గుంటూరు ఎంపీ అభ్యర్థి విషయంలో పక్కాగా విజయం సాధించే అభ్యర్థి కోసం సీఎం జగన్ గాలిస్తున్నారు. తాజాగా వైసీపీ అభ్యర్థుల 8వ జాబితా విడుదల చేస్తుంది. ఈ జాబితాలో గుంటూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఎమ్మెల్యే కిలారి రోసయ్యకు అప్పగించారు. పార్లమెంట్ సీట్ కు బలమైన అభ్యర్థిని వెతుకుతున్నారు సీఎం జగన్. గత ఎన్నికల్లో గుంటూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా ముదుగుల వేణుగోపాల్ రెడ్డి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి వేణుగోపాల్ రెడ్డి ఓడిపోయారు. టీడీపీ నుంచి పోటీ చేసిన గల్లా జయదేవ్ విజయం సాధించారు. ఎన్నికల్లో ఓటమి అనంతరం వేణుగోపాల్ రెడ్డి సైలెంట్ అయిపోయారు. ఆ తర్వాత జగన్ కూడా ఎవరికి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వలేదు. ఇక ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో యువకుడు, ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడును వైసీపీ తెరపైకి తీసుకొచ్చింది. అంబటి రాయుడు గుంటూరు ఎంపీగా పోటీ చేస్తారంటూ ప్రచారం చేసింది. అంబటి రాయుడు కూడా అధికారికంగా వైసీపీ కండువా కప్పుకున్నారు. అయితే ఆ తర్వాత గుంటూరు ఎంపీగా పోటీ చేయాలంటూ నర్సరావుపేట ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలుకు సీఎం జగన్ సూచించారు. దీంతో మనస్తాపం చెందిన అంబటి రాయుడు వైసీపీకి గుడ్ బై చెప్పారు. మరోవైపు ఎంపీ కృష్ణదేవరాయలు సైతం గుంటూరు ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపలేదు. నర్సరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేస్తా అంటూ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అందుకు సీఎం జగన్ ఒప్పుకోలేదు. దీంతో కృష్ణదేవరాయలు వైసీపీకి రాజీనామా చేశారు. రాయుడు రాజీనామా, కృష్ణదేవరాయలు పోటీకి వెనగంజు వేయడంతో పార్టీ సీనియర్ నేత ఉమారెడ్డి వెంకటేశ్వర్లు తనయుడు రమణను గుంటూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా నియమించారు. ఇటీవలే ఇన్ఛార్జ్ బాధ్యతలు చేపట్టిన ఆయన ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతలోనే జగన్ రమణను అక్కడి నుంచి తప్పించి ఆయనకు బంధువు అయిన పొన్నూరు ఎమ్మెల్యే రోసయ్యకు పార్లమెంట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చారు. గుంటూరు ఎంపీగా మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే పోటీ చేస్తారనే ప్రచారం కొద్ది రోజులుగా జరుగుతుంది. తనకు మంగళగిరి సీట్ ఇచ్చే అవకాశం లేకపోవడంతో ఆర్కే గతంలో వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా మళ్లీ ఆయన వైసీపీలో చేరారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో చివరకు గుంటూరు ఎంపీ అభ్యర్థి ఎవరు అవుతారనే క్లారిటీ రావాలంటే కొంతకాలం ఆగాల్సిందే.
బీసీలంటే బడుగు బలహీన వర్గాల వాళ్ళు కాదు, సమాజానికి బ్యాక్ బోన్ లాంటి వాళ్ళు. బీసీలంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్ క్యాస్ట్ అంటూ నినాదించిన నేత ఏపీ సీఎం వైఎస్ జగన్. ఇతర పార్టీల అధినేతల మాదిరిగా బీసీలను తన రాజకీయ వైకుంఠపాలిలో పావులుగా ఉపయోగించుకొని తాను నిచ్చెనలు ఎక్కడం కాదు, పాలిటిక్స్ లో వారికంటూ సముచిత స్థానం కల్పించిన జనహృదయ నేత జగన్. పెద్దల సభగా పిలిచే రాజ్యసభకు ఇతర పార్టీలు, కార్పొరేట్ అధినేతలను బాగా పలుకుబడి ఉన్న వారిని పంపుతున్న ప్రస్తుత సమయంలో జగన్ మాత్రం బడుగు బలహీన వర్గాల వాళ్ళను పంపి తనదైన ప్రత్యేకత చూపించి మనసున్న మనిషి వైఎస్ జగన్. ఏదైనా సమాజం అభివృద్ధి చెందాలన్నా, ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలన్నా ఏ ఒక్క సామాజిక వర్గమో అభ్యున్నతి సాధిస్తే సరిపోదు. సమాజంలో భాగమైన అగ్రకులాలతో పాటు అణగారిన వర్గాలు అభివృద్ధి చెందాలి. ఈ విషయాన్ని ఎవరైనా చెబుతారు. అందులో రాజకీయ నాయకుల సంగతైతే ఎంత చెప్పినా తక్కువే. మైకు దొరికిందంటే చాలు సమాజంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి పాటుపడింది తామేనని, బీసీలను ఉద్ధరించింది, ఏళ్ల తరబడి వాళ్ల బాగు కోసం కృషి చేసింది మేమేనని చెబుతుంటారు. కానీ వాస్తవంలో చూస్తే మాత్రం పరిస్థితి వేరుగా కనిపిస్తుంటుంది. నిజమే, అసెంబ్లీ ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్లో బీసీల అభ్యున్నతి కోసం కృషి చేసింది ఎవరనే వాదన మరోసారి తెరపైకొచ్చింది. అయితే ఈ విషయంలో వైసీపీ అధినేత జగన్ మాత్రం అందరికంటే భిన్నంగా కనిపిస్తారు. సగటు రాజకీయ పార్టీల అధినేతగా చెప్పడం కాకుండా చేసి చూపిస్తున్న నేత జగన్. నిజానికి రాష్ట్రంలో సుమారు 50% ఓటు బ్యాంకు ఉన్న బీసీలకు చట్టసభల్లో సముచిత స్థానం కల్పించకపోవడంతో పాలకులతో ఏళ్ల తరబడి పోరాడుతూనే ఉన్నారు. అయితే వీరి గోడును గతంలో ఏ పార్టీ పట్టించుకోకపోగా కేవలం 1-2 స్థానాలు, పదవులు ఇస్తూ కేవలం ఓటు బ్యాంకుగానే చూశారు. కానీ పాలనా వ్యవహారాలతో పాటు పదవుల పంపకంలో బీసీలకు సముచితమైన స్థానం కల్పించి బీసీల బతుకులకు భరోసా కల్పించేందుకు చొరవ చూపింది మాత్రం సీఎం జగన్నే చెప్పాలి. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపినంతగా వైఎస్ జగన్ ప్రభుత్వం ముందడుగు వేసిందని చెప్పాలి. సమాజంలో ఉన్నటువంటి వెనుకబడిన తరగతుల, అత్యంత వెనుకబడిన తరగతుల సంచార జాతుల్లో వెలుగు నింపాలని, రాజకీయం, ఆర్థిక, సామాజిక, విద్యా పురోభివృద్ధికి చేయూతనివ్వాలని, బీసీల జీవన స్థితిగతులపై అధ్యయనం చేయడానికి ఓ కమిటీని వేసిన నాయకుడు జగన్. తద్వారా ఆయన బీసీల పక్షపాతిగా గుర్తింపు సాధించారు. ఈ కమిటీ క్షేత్రస్థాయిలో బీసీల గురించి లోతుగా తెలుసుకునేందుకు, వారికి సంబంధించిన విషయాలపై అవగాహన చేసుకుని అండగా నిలబడ్డమే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్ వేసిన అడుగులు ఏపీ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి నాంది పలికినట్లయిందన్న అభిప్రాయం వ్యక్తమైంది. రాష్ట్రంలో బీసీలపై అధ్యయనం జరిపించిన నివేదిక ఆధారంగా ముందుకెళ్లాలని భావించిన సీఎం జగన్ ప్రాథమికంగా రాజకీయ పదవులతో వారి అభ్యున్నతికి పాటుపడాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కుల వృత్తుల్లో గుర్తింపు ఉన్న సరైన నేతలతో పాటు మహిళలను ఎంపిక చేసుకుని ఆ వర్గాలకు రాజకీయంగా పదవులను కట్టబెట్టి గతంలో సాధ్యం కాని ప్రక్రియను సుసాధ్యం చేసిన ఘనత, గుర్తింపు తెచ్చుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా 56 కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల పదవులను ఆయా కులాల వారీగా ఎంపిక చేసిన వర్గాలకు కట్టబెట్టారు. ఒక్కొక్క కార్పొరేషన్ కు ఒక చైర్మన్, 12 మంది డైరెక్టర్లను నియమించారు. అంతేకాదు ఈ పదవుల్లో మహిళలకు 50% కేటాయించడం ఓ చరిత్రనే చెప్పాలి. ఒక్కొక్క కార్పొరేషన్ కు ఒక బీసీ అభ్యర్థిని చైర్మన్ గా ఎంపిక చేసి నెలకు 53,000 రూపాయలు, డైరెక్టర్ కు 12,000 రూపాయల చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తున్నారు. ఇవి కాకుండా ప్రభుత్వ రంగ కార్పొరేషన్ల పదవుల్లో బీసీలకు పెద్దపీట వేసిన ఘనత రాష్ట్రంలో వైసీపీకి దక్కిందని చెప్పాలి. ఇక పెద్దల సభగా పిలిచే రాజ్యసభకు టీడీపీ సహా ఇతర పార్టీలు బడాబాబులను, కార్పొరేట్ పెద్దలను ఎంపిక చేస్తుంటే
వైసీపీ మాత్రం ఈ విధానానికి స్వస్తి చెప్పి బడుగు బలహీన వర్గాలకు చెందిన 5గురిని ఇప్పటివరకు రాజ్యసభకు పంపింది. పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, గొల్ల బాపురావు, బీద మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్య వీరంతా బీసీ నేతలే కావడం ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశం. అంతేకాదు 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులకు ఇప్పుడు 2024 ఎన్నికల్లో బరిలో దిగబోయే అభ్యర్థులను గమనించినా తేడా సులువుగా తెలిసిపోతుంది. గతంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థుల్ని కొంతమేర ఎక్కువగా నిలిపిన ముఖ్యమంత్రి జగన్ ప్రస్తుతం మాత్రం ఆ స్థానాన్ని బీసీలతో ఎక్కువగా భర్తీ చేస్తున్నారు. ఎక్కడిదాకో ఎందుకు 2014 ఎన్నికల్లో మంగళగిరి నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై పోటీ చేసి విజయం సాధించారు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. అయితే ఇప్పుడు మాత్రం ఆళ్లను తప్పించిన సీఎం జగన్ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నుంచి బీసీ అభ్యర్థి గంజి చిరంజీవికి అవకాశం కల్పించారు. ఇదొక్క ఉదాహరణ చాలు సీఎం జగన్ బీసీలకు ఏ స్థాయిలో పెద్దపీట వేస్తున్నారని చెప్పేందుకు. అందుకే ఇతర సామాజిక వర్గాలకు చెందిన పలువురు నేతలు తమకు టికెట్లు దక్కడం లేదని ఆరోపిస్తూ వైసీపీ నుంచి బయటకు సైతం వెళ్లారు. అయినా సరే జగన్ మాత్రం బీసీ మంత్రమే జపిస్తున్నారు. టీడీపీ జనసేన కూటమి మాత్రమే కాదు, ఇతర పార్టీలు రాజకీయంగా ఎన్ని ఎత్తులు వేసినా వ్యూహాలు పన్నినా బీసీల అభ్యున్నతికి గట్టిగా ప్రయత్నం చేసింది ఎవరంటే ఏపీలో వినిపించే ఒకే ఒక్క పేరు వైఎస్ జగన్ అంటున్నారు బడుగు బలహీన వర్గాల ప్రజలు. దీంతో బీసీలకు రాజకీయంగా అండదండలు అందించే విషయంలో వైసీపీయే ఛాంపియన్ అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. గొర్రెల పంపిణీ పథకం స్కామ్పై ఏసీపీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇందులో కీలక పాత్ర పోషించిన 4 ప్రభుత్వ ఉన్నతాధికారులను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ స్కామ్లో నిందితులు దాదాపు 2,10 లక్షల రూపాయల మేరకు అక్రమాలకు పాల్పడినట్టు, ఆ సొమ్ము దళారుల ఖాతాలో జమ అయినట్టు వెల్లడైంది. ఏసీబీ అధికారులు 4 నిందితులను తొలి రోజు అరగంట పాటు విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. గొర్రెల స్కామ్లో 4 నిందితుల్ని 3 రోజుల కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతించింది. దీంతో ఏసీబీ అధికారులు నిందితులను కస్టడీలోకి తీసుకున్నారు. తొలి రోజు నిందితులను 6 గంటల పాటు విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఇంకా 2 రోజులు విచారించనున్నారు. గొర్రెల స్కామ్ కేసులో మరికొందరి పాత్ర ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కామారెడ్డి వెటర్నరీ ఏరియా ఆసుపత్రి అసిస్టెంట్ డైరెక్టర్ ధర్మపురి రవి, మేడ్చల్ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ ముంతా ఆదిత్య కేశవసాయి, రంగారెడ్డి జిల్లా భూగర్భ జల అధికారి రఘుపతి రెడ్డి, వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ సంగు గణేష్లను అరెస్ట్ చేశారు. రైతులకు ఇవ్వాల్సిన 2,10 లక్షల నగదును బినామీ పేర్లతో నిందితులు వివిధ ఖాతాలకు మళ్లించినట్లు గుర్తించారు. నలుగురు నిందితులను నాంపల్లి ఏసీబీ కోర్టులో ఫిబ్రవరి 22న హాజరుపరచగా మార్చి 7 వరకు రిమాండ్ విధించారు. అనంతరం నిందితులను హైదరాబాద్ చెంచల్గూడ జైలుకు తరలించారు. గొర్రెల పంపిణీలో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. గొర్రెల పంపిణీ పథకాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. రాష్ట్రంలోని యాదవ, కురుమ సంఘాలకు ప్రభుత్వం సబ్సిడీతో గొర్రెలను పంపిణీ చేసేందుకు తీసుకొచ్చారు. విడతల వారీగా సబ్సిడీ గొర్రెలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ పథకంలో భారీ అవినీతి జరిగిందన్న ఆరోపణలపై హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గచ్చిబౌలి పోలీసులు కేసును ఏసీబీకి బదిలీ చేశారు. ఏసీబీ రంగప్రవేశం చేసి పథకంలో కీలక పాత్ర పోషించిన అధికారులు, కాంట్రాక్టర్లను విచారిస్తోంది. ఏపీకి చెందిన పల్నాడు జిల్లా రైతులకు చేరాల్సిన డబ్బును 10 అకౌంట్లకు ట్రాన్స్ఫర్ అయినట్లు ఏసీబీ గుర్తించింది. దీనికి సంబంధించి ఆధారాలు ఏసీబీ సేకరించింది. ఈ నేపథ్యంలో కొందరు బినామీల పేర్లు బయటకొచ్చాయి. నవాజ్, హిమజమల్ల, కండ్రకోట కోటేశ్వరరావు, కొత్తకోట శ్రీనివాసులు, లింగ కోటేశ్వరరావు, లింగ రవితేజ, శెట్టి, మహమ్మద్ అలీ, ఎల్లా పవన్ కళ్యాణ్, పోలయ్యలకు చెందిన అకౌంట్లకు సొమ్ములు మళ్లించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.
సంబంధిత బ్యాంక్ అకౌంట్లు, పలు ఖాతాలు ఫ్రీజ్ చేయించిన ఏసీబీ అధికారులు ఖాతాదారులకు నోటీసులు జారీ చేసి విచారణ సాగించారు. ఖాతాదారులు ఇచ్చిన సమాచారంతో సంబంధం ఉన్న మరికొంతమంది ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తుల వ్యవహారం బయటపడే అవకాశం ఉంది. బినామీ ఖాతాలో జమైన మొత్తం డ్రా చేశారా లేక ఇతర ఖాతాలకు ఎలా బదిలీ చేశారు అనే విషయాన్ని ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రధాన నిందితులు మొహిదుద్దీన్, ఇక్రముద్దీన్ పరారీలో ఉన్నారు. వీళ్ళిద్దరూ విదేశాల్లో తలదాచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. బాధిత రైతుల స్టేట్మెంట్ను సైతం ఏసీబీ రికార్డు చేసింది. రికార్డులు పరిశీలించి బాధితుల నుంచి వివరాలు సేకరిస్తోంది. కాగ్ నివేదిక సైతం ఈ పథకంలోని పలు అంశాలను ప్రస్తావించింది. ఈ వివరాలను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఏసీబీ రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునుంది. డ్రగ్స్ కేసులో అనుమానితుడిగా ఉన్న సినీ డైరెక్టర్ క్రిష్ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ఈ కేసులో అనుమానితులుగా ఉన్న రఘుచరణ్ అట్లూరి, సందీప్లు కూడా హైకోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. మిగిలిన అనుమానితులు కూడా ముందస్తు బెయిల్ తీసుకునే ప్రయత్నాలు ఉన్నట్లు తెలుస్తుంది. కొకైన్ తీసుకున్నారన్న కేసులో మంజీరా గ్రూప్ డైరెక్టర్ వివేకానందతో పాటు నిర్భర్, కేదార్, డ్రగ్ పెడ్లర్ అబ్బాస్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు అనుమానితులుగా ఉన్న డైరెక్టర్ క్రిష్తో పాటు చరణ్, సందీప్, లిషి, శ్వేత, నీల్ ఇళ్లకు 160 సిఆర్పీసీ నోటీసులు అందించారు. మరోవైపు ఇవాళ విచారణకు క్రిష్ హాజరుపై సస్పెన్స్ కొనసాగుతుంది. ఇక బెంగళూరులో ఉన్న రఘుచరణ్ అట్లూరి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. ఆయన్ను వైద్య పరీక్షలకు తరలించారు. కాగా లిషి సోదరి నటి కుషిత గచ్చిబౌలి స్టేషన్కు వచ్చి తన సోదరి లిషి ఇంటికి రావడం లేదని పోలీసులకు తెలిపింది. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ విచారణకు హాజరు కావాలని, దీనిపై లిషికి సమాచారం ఇవ్వాలని పోలీసులు కుషితకు చెప్పినట్టు సమాచారం. సందీప్, శ్వేతాల ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉన్నాయని, ఇప్పటివరకు వారు అందుబాటులోకి రాలేదని పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా సైంధవ్ సినిమా నిర్మాత వెంకట్ బోయినపల్లి కుమారుడు నీల్ విదేశాలకు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. అమెరికా పౌరసత్వం ఉన్న ఆయనను కొకైన్ తీసుకున్నట్లు అనుమానితుల జాబితాలో చేర్చడంతో దేశం విడిచి పారిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు. రాడిసన్ బ్లూ హోటల్ డ్రగ్ పార్టీ కేసులో మరో పెడ్లర్, పాత బస్తీకి చెందిన మీర్జా వహీద్ను గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. మొదట డ్రగ్ పెడ్లర్ అబ్బాస్ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆ తర్వాత వివేకానంద డ్రైవర్ గద్దల ప్రవీణ్ను కూడా అరెస్ట్ చేశారు. దీంతో డ్రగ్ పార్టీ కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య 6కు చేరింది.
ఎప్పుడు డ్రగ్స్ కేసు తెర మీదకి వచ్చినా అందులో ఎవరు ఒక సెలబ్రిటీ పేరు వినిపిస్తూనే ఉంది. టాలీవుడ్ డ్రగ్స్ కేసు నుండి మొదలుపెట్టి తాజా రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు వరకు ప్రతి దాంట్లోనూ సినిమా తారలే నిందితులు. వారే డ్రగ్స్ పార్టీ కస్టమర్లు, వారే పార్టీ కర్త క్రియలు, వారే అసలు సూత్రధారులు. రాడిసన్ డ్రగ్ కేసు దర్యాప్తు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ప్రధాన సూత్రధారులుగా ఉన్న మీర్జాను గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు. గచ్చిబౌలి రాడిసన్ హోటల్లో జరిగిన పార్టీకి డ్రగ్స్ సప్లై చేసినట్లుగా మీర్జాను గుర్తించారు పోలీసులు. రాడిసన్ డ్రగ్స్ కేసులో నిందితుల సంఖ్య ఇప్పటి వరకు 13కు చేరింది. ఇందులో చాలా మంది ఇండస్ట్రీతో పరిచయం ఉన్న వ్యక్తులే కావడం విశేషం. ఈ కేసులో మరో ప్రధాన నిందితుడైన వివేకానంద డ్రైవర్ ప్రవీణ్ ద్వారా మీర్జా డ్రగ్స్ సరఫరా చేశారు. ఫిబ్రవరిలో ఒకే వారంలో 4 సార్లు రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పార్టీ జరిగినట్లుగా పోలీసులు కోర్టుకు తెలిపారు. అయితే ఈ 4 సార్లు కూడా పార్టీలో డ్రగ్స్ అరేంజ్ చేసింది మీర్జాగా పోలీసులు గుర్తించారు. ఒక్కో గ్రామ్ కొకైన్ను 14,000 రూపాయలకు మీర్జా వివేకానంద డ్రైవర్ ప్రవీణ్కు విక్రయించాడు. ప్రవీణ్ ద్వారా వివేకానందకు చేరిన డ్రగ్స్ను రాడిసన్ హోటల్లో ఉన్న మిగతా స్నేహితులకు అందించాడు. రాడిసన్ హోటల్లో ఉన్న 2 రూముల్లో పార్టీ జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. మరోవైపు పార్టీలో పాల్గొన్న డైరెక్టర్ క్రిష్ వ్యవహారంపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. పార్టీలో పాల్గొన్నందుకు ఇప్పటికే డైరెక్టర్ క్రిష్కు 160 సిఆర్పిసి కింద పోలీసులు నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసేందుకు వెళ్లిన సమయంలో క్రిష్ ఇంట్లో లేకపోవడంతో తన కుటుంబ సభ్యుల ఫోన్ ద్వారా సమాచారం అందించారు. కేసు విచారణకు హాజరయ్యేందుకు తనకు కొంత సమయం కావాలని క్రిష్ పోలీసులను విన్నవించుకున్నారు. తదనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో గచ్చిబౌలి పోలీసులు కోర్టుకు రిమాండ్ రిపోర్టును అందించారు. రిమాండ్ రిపోర్టులో క్రిష్ ఇంకా పరారీలోనే ఉన్నట్లు గచ్చిబౌలి పోలీసులు కోర్టుకు తెలిపారు. అయితే క్రిష్ పోలీసుల ఎదుట శుక్రవారం లేదా సోమవారం హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఈ కేసులో నిందితురాలిగా ఉన్న లిషి సోదరి కుషిత గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించింది. ఎఫ్ఐఆర్లో లిషి పేరు వచ్చినప్పటి నుండి తన అక్క ఇంటికి రాలేదని పోలీసులకు చెప్పింది. పోలీసులు నోటీసులు ఇవ్వడంతో తన సోదరి భయపడి ఇంటికి రాకుండా ఉందని, అందుకోసమే నోటీసులకు వివరణ ఇవ్వలేకపోయిందని పోలీసులకు వివరించింది. అయితే ఎప్పుడు డ్రగ్స్ కేసు తెర మీదకు వచ్చినా అందులో సినీ తారల పేర్లు ఖచ్చితంగా కనిపిస్తూనే ఉన్నాయి. 2017 టాలీవుడ్ డ్రగ్స్ కేసు నుండి తాజాగా రాడిసన్ డ్రగ్స్ కేసు వరకు ప్రతి దాంట్లో సినీ ప్రముఖుల పేర్లు ప్రత్యక్షమయ్యాయి. తాజాగా జరిగిన ఉదంతాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుల నుండి మొదలుకొని సినీ హీరోలు, డైరెక్టర్ల వరకు అందరి బాగోతాలు డ్రగ్స్ పార్టీతో ముడిపడి ఉన్నాయి. గతంలో నిర్మాత కేపీ చౌదరిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేయగా అందులో చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టుల పేర్లు బయటకు వచ్చాయి. బంజారాహిల్స్లోని రాడిసన్ ఫుడ్డింగ్ అండ్ మింక్ పబ్లో 10ల సంఖ్యలో సెలబ్రిటీలు పార్టీలో ఉన్నట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం నార్సింగ్ పోలీసులు యూట్యూబ్ లావణ్యను అదుపులోకి తీసుకున్నారు. గత 10 రోజుల క్రితం నార్సింగ్ పోలీసులు యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ను గంజాయి కేసులో అదుపులోకి తీసుకున్నారు. రాడిసన్ హోటల్లో రైడ్ నిర్వహించిన గచ్చిబౌలి పోలీసులకు ఆ పార్టీలో సినీ సెలబ్రిటీలతో పాటు బిజినెస్ మ్యాగ్నెట్లు, యూట్యూబర్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు పాల్గొన్నట్లు గుర్తించారు. గత ప్రభుత్వ హయాంలో డ్రగ్స్ తీసుకున్న కన్జ్యూమర్లను బాధితులుగా పరిగణించాలని గత రాజకీయ నేతలు చెప్పడంతో పోలీసులు వీరిపై పెద్దగా చర్యలు తీసుకోలేదు. కానీ ఇటీవల కాలంలో తరచూ సినీ తారల పేర్లు వినిపిస్తూ ఉండడంతో డ్రగ్స్పై ఉక్కుపాదం మోపాలని సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎక్కడ సెలబ్రిటీలు డ్రగ్స్ పార్టీలో దొరికినా పోలీసులు వదిలిపెట్టడం లేదు. వారికి నోటీసులు జారీ చేయడంతో పాటు వారి శాంపిల్స్ను పరీక్షించి ల్యాబ్కు పంపిస్తున్నారు. ఒకవేళ పాజిటివ్గా తేలితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటున్నారు. పార్టీ ఏదైనా సరే అందులో తారలు మాత్రం మెరుస్తూనే ఉంటారు. డ్రగ్స్పై అవగాహన కల్పిస్తున్న తారలు కొందరైతే డ్రగ్స్కు బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటూ దారి తప్పుతున్నారు మరికొందరు తారలు. ఏది ఏమైనా డ్రగ్స్ ఉచ్చులో చిక్కుకుంటున్న తారలకు ఇక చుక్కలు తప్పవంటున్నారు పోలీసులు. చూడాలి మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారో.
సందేశ్కలి పశ్చిమ బెంగాల్లోని ఉత్తర 24 పరగనాల జిల్లాల్లోని మారుమూల గ్రామం ఇటీవల ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది. ఏళ్లుగా భూకబ్జాలకు, అత్యాచారాలకు, లైంగిక వేధింపులకు బలైన మహిళలు తమకు జరిగిన అన్యాయాన్ని నిలదీస్తూ రోడ్డెక్కడంతో అక్కడి దారుణాలు వెలుగులోకి వచ్చాయి. తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు షాజహాన్ షేక్, అతడి అనుచరులు సాగిస్తున్న ఆక్రోశాలు ప్రపంచానికి తెలిసాయి. ఎట్టకేలకు షేక్ అరెస్ట్ అయ్యాడు. కాంగ్రెస్, బీజేపీ సహా అన్ని పార్టీలు ఈ సమస్యపై స్పందించాయి. పశ్చిమ బెంగాల్లో సుందర్బన్ అటవీ ప్రాంతంలో గంగానది గ్రామం సందేశ్ ఖలి. ఆ ప్రాంతంలో టీఎంసీ నాయకుడు షాజహాన్ షేక్, ఆయన అనుచరులు శిబా ప్రసాద్ అలియాస్ సిబు హజ్రా, ఉత్తమ్ సర్దార్ ఇతరులు కొన్ని ఏళ్లుగా గూండా రాజ్యం సాగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కింది స్థాయి నుంచి ఎదిగిన షాజహాన్ 2003లో రాజకీయాల్లో అరంగేట్రం చేసి ఉత్తర 24 పరగనాల జిల్లాలో కీలక నేతగా ఎదిగాడు. చాలా వ్యాపారాలు చేస్తూ అధిక వడ్డీకి రైతులకు అప్పులివ్వడం, స్థానిక యువతకు ఉద్యోగాలిస్తూ వారిని తన గుప్పెట్లో పెట్టుకోవడం, అప్పులు తీర్చలేని రైతుల భూములు గుంజుకుని వాటిని చేపల చెరువులుగా, రొయ్యల చెరువులుగా చేస్తూ తన వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకున్నాడు షాజహాన్ షేక్. భూములివ్వని పక్షంలో మహిళలపై అత్యాచారాలకు, లైంగిక వేధింపులకు పాల్పడేవారు షేక్, అతడి అనుచరులు. అతడి రాజకీయ పలుకుబడి వల్ల ఈ దారుణాలపై ఎవరూ ఫిర్యాదు చేయలేదు. పశ్చిమ బెంగాల్లో జరిగిన అతిపెద్ద కుంభకోణాల్లో 100 కోట్ల రేషన్ పంపిణీ స్కామ్ ఒకటి. పశ్చిమ బెంగాల్ మంత్రి జ్యోతిప్రియా మాలిక్ తో పాటు షాజహాన్ కూడా ఈ కుంభకోణంలో ప్రమేయం ఉంది. స్కామ్ కారణంగా జ్యోతిప్రియా మాలిక్ ను పదవి నుంచి తొలగించారు. అతన్ని అరెస్ట్ చేశారు. స్కామ్ పై విచారణ చేపట్టిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బృందం షాజహాన్ ఇంటికి తనిఖీలకు వెళ్తే షేక్, అతడి గూండాలతో ఈడీ అధికారులపైనే దాడి చేయించాడు. దాదాపు 1000 మంది ఈ దాడిలో పాల్గొన్నారు. జనవరి 5న దాడి జరిగిన నాటి నుంచి షాజహాన్ పరారయ్యాడు. ఈడీ దాడుల అనంతరం షాజహాన్ అనుచరుల దారుణాలకు నిరసనగా మహిళలు ఆందోళన చేపట్టారు. షేక్ ను, అతడి గూండాలను అరెస్ట్ చేయాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. లైంగిక దాడులతో ఇబ్బందులు పడ్డ మహిళలు మీడియా ముందుకొచ్చారు. షాజహాన్ గూండాలు చేసిన అత్యాచారాలు, వేధింపులను చెప్పి కంటతడి పెట్టారు. స్కూల్ పిల్లలకు మద్యం అలవాటు చేసి వారి చేతికి గన్లిచ్చి దోపిడీలు, హింసాకాండ చేయించేవారని, గూండాల వత్తాస్తో వాళ్లు మహిళలను వేధించేవారని స్థానిక మహిళలు ఆక్రోశించారు. తిరగబడ్డ మహిళలు షేక్ ఆస్తుల్ని తగులబెట్టారు. అడ్డుకున్న పోలీసులను మహిళలే తరిమి కొట్టారు. దీంతో అధికార టీఎంసీ పార్టీ అండదండలతో షాజహాన్ అండ్ కో చేసిన అత్యాచారాలు ప్రపంచానికి తెలిసాయి. ప్రజాగ్రహం చూసిన బీజేపీ, కాంగ్రెస్, సిపిఎం సహా పలు రాజకీయ పార్టీలు ఆందోళనలు చేపట్టాయి. ఇంత జరుగుతున్నా బెంగాల్లో అధికారంలో ఉన్న మమతా బెనర్జీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఫిబ్రవరి 10న పార్టీ నుంచి 6 ఏళ్లు సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంది. దీంతో కలకత్తా హైకోర్టు జోక్యం చేసుకుంది. షాజహాన్ షేక్, అతడి అనుచరులను అరెస్ట్ చేయవలసిందిగా బెంగాల్ పోలీసులను ఈ నెల 26న ఆదేశించింది. సిబిఐ, ఈడీ కూడా అరెస్ట్ చేయవచ్చని స్పష్టం చేసింది. జనవరి 5న పరారైన షాజహాన్ షేక్ ను ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. కోర్టు అతడికి 10 రోజుల పాటు రిమాండ్ విధించింది. పరారైన షేక్ టీఎంసీ రక్షణలోనే ఇన్నాళ్లు బతికాడన్నది బహిరంగ రహస్యం. ఇకనైనా టీఎంసీ ప్రభుత్వం స్పందించి అన్యాయానికి గురైన సందేశ్ ఖలీలోని రైతులు, మహిళలకు న్యాయం చేయాలి. ఇళ్ల పైకప్పులపై సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకుని సౌర విద్యుత్ పొందడానికి కేంద్ర ప్రభుత్వం ఒక్కో ఇంటికి గరిష్టంగా 78,000 రాయితీగా ఇవ్వనుంది. 2023-24 నుంచి 2026-27 వరకు 4 ఏళ్లు నడిచే ఈ పథకానికి 75,021 కోట్లు కేటాయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశం దీనికి ఆమోదముద్ర వేసింది. పీఎం సూర్యఘర్ ఉచిత విద్యుత్ పథకం పేరుతో అమలు చేసే పథకానికి రాయితీని 2 భాగాలుగా విభజించి ఇవ్వనుంది. 2 కిలోవాట్ల సామర్థ్యానికి 60%,
అంతకు పైబడిన యూనిట్లకు 40% మొత్తాన్ని రాయితీ కింద అందిస్తారు. 3 కిలోవాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయడానికి 1,45,000 ఖర్చయితే అందులో కేంద్రం గరిష్టంగా 78,000 అందిస్తుంది. మిగిలిన మొత్తాన్ని పూచీకత్తు అవసరం లేని బ్యాంకు రుణం రూపంలో సమకూరుస్తుంది. రెపో రేటుకు అదనంగా 0.5% వడ్డీని దానిపై వసూలు చేయనుంది. ప్రస్తుతం ఇది 7% ఉంది. ఇక ఉత్పత్తి అయ్యే దాంట్లో తొలి 300 యూనిట్లు లబ్ధిదారుడు ఉచితంగా వాడుకోవచ్చు. మిగిలిన 600 యూనిట్లను నెట్ మీటరింగ్ ద్వారా విక్రయించుకోవచ్చు. దీనివల్ల నెలకు 1,265 ఆదాయం వస్తుంది. అందులో 610ని బ్యాంకు రుణ వాయిదా కింద జమ చేసుకుంటారు. దీనివల్ల 7 ఏళ్లలో ఆ రుణం తీరిపోతుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. 2 కిలోవాట్ల వ్యవస్థ ఏర్పాటు చేసుకున్న వారికి 60,000, 3 కిలోవాట్ల ప్లాంట్ ఏర్పాటు చేసుకున్న వారికి 78,000 గరిష్ట రాయితీ అందుతుందని చెప్పారు. ఇంటి యజమానులు నేషనల్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. సౌర ఫలకాలు, ఇతర వస్తువులు విక్రయించే గుర్తింపు పొందిన విక్రేతల జాబితా దానిలోనే ఉంటుంది. లబ్ధిదారులు వారి ద్వారా వస్తువులను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సౌర వ్యవస్థను ఏర్పాటు చేశాక సంబంధిత డిస్కంలు నెట్ మీటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తాయి. ఈ రెండు పూర్తయిన వెంటనే కేంద్రం రాయితీ మొత్తాన్ని నగదు బదిలీ రూపంలో నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తుంది. 1 కోటి ఇళ్లపై ఈ వ్యవస్థ ఏర్పాటు చేయడం వల్ల దేశంలో కొత్తగా 30 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనం అందుబాటులోకి వస్తుంది. 25 ఏళ్లలో 72 కోట్ల టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గుతాయని అనురాగ్ ఠాకూర్ వివరించారు. ఇక సెమీ కండక్టర్ల కొరత తీర్చేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా సెమీ కండక్టర్ హబ్ను ఏర్పాటు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆమోదం తెలిపారు. టాటా, పవర్ చిప్ తైవాన్ సంయుక్తంగా గుజరాత్లోని తొలేరా ప్రాంతంలో ఈ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. कल ही जैसे माननीय प्रधानमंत्री जी ने हजारों ने करोड़ों किसानों हजारों करोड़ रुपए की किश्त दी और ये लगातार लगभग 3 लाख करोड़ रुपया भारत सरकार ने किसान के ऊपर खाद और यूरिया के बढ़ते जो दाम दुनिया भर के हैं उसका हिंदुस्तान के किसानों पर बोझ नहीं पड़ा और लाखों करोड़ की सब्सिडी हमने पिछले कुछ सालों में दी। आज का निर्णय भी पोटास के लिए 2.38 रुपए प्रति किलो, सल्फर के लिए 1.89 रुपए प्रति किलो सब्सिडी निर्धारित की गई है। इन दरों से जो डीएपी की बोरी है वो बैग 1350 रुपए का पिछले साल मिलता था, इस साल भी 1350 रुपए में ही मिलेगा। इसी प्रकार से एनपीके 1470 रुपए प्रति बैग फोर्टिफाइड एनपीके है, वो एसएसपी है या यूरिया एसएसपी के 3 न्यू ग्रेड्स को इसमें शामिल किया गया है। पहले 25 ग्रेड थे, अब इसमें 23 प्रकार के पीएंड के हजारों करोड़ रुपए का लाभ दे। तीसरा जो निर्णय है वो सेमीकंडक्टर फैब का अप्रूवल किया है। देश में सेमीकंडक्टर फैब का अप्रूवल देश के लिए बहुत बड़ा निर्णायक मोड़ है ये, और आत्मनिर्भर भारत बनाने की जो संकल्प लिया है प्रधानमंत्री जी ने, उस संकल्प की बहुत बड़ी ये सिद्धि है। पहली कॉमर्शियल फैब भारत की बनेगी, राइट। एक वेफर के अंदर 5000 ऐसी छोटी चिप्स होती हैं, तो प्रैक्टिकली इस प्लांट से साल की 300 करोड़ चिप्स बनेंगी। इस प्लांट से एक वर्ष में एनुअली 300 करोड़। ఆటోమేటిక్గా స్టేల ఎత్తివేతకు సంబంధించి 2018లో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తిప్పికొట్టింది. సివిల్, క్రిమినల్ కేసుల్లో విచారణపై హైకోర్టు విధించిన స్టేలను 6 నెలల తర్వాత ఆటోమేటిక్గా ఎత్తివేయాలని 2018లో త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును 5 న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ అభయ్ ఎస్ బోకా, జస్టిస్ జేబీ పర్దివాలా, జస్టిస్ పంకజ్ మిటాల్, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. హైకోర్టులు సుప్రీంకోర్టు సబార్డినేట్ కోర్టులు కావని ధర్మాసనం పేర్కొంది. హైకోర్టులు పరిష్కరించే విభిన్న స్వభావం కలిగిన కేసులకు కాలపరిమితిని సుప్రీంకోర్టు నిర్ణయించలేదని ధర్మాసనం పేర్కొంది. ఇక కొన్ని కేసుల్లో స్టే ఆర్డర్ ఆటోమేటిక్గా రద్దయితే పేద కక్షిదారు ఇబ్బందులు పాలవుతాడని, అది సహజ న్యాయం అనే ప్రాథమిక సూత్రాన్ని ఉల్లంఘిస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది. 2018లో జస్టిస్ ఏకే గోయల్, జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ నవీన్ సిన్హా 2018లో ఆటోమేటిక్గా స్టేల ఎత్తివేతకు సంబంధించిన తీర్పును వెలువరించారు.
హైదరాబాద్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా సినీ నటులు ఇవాల్టి నుంచి సందడి చేయనున్నారు. సెలబ్రిటీ క్రికెట్ లీగ్లో భాగంగా టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్వుడ్కి చెందిన సినీ తారలు క్రికెట్ మ్యాచ్లతో అభిమానులను ఆకట్టుకుంటూ వస్తున్నారు. తాజాగా సీసీఎల్ 10వ సీజన్లో భాగంగా మరోసారి గ్రౌండ్లో అడుగుపెట్టనున్నారు. హైదరాబాద్ ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో రోజుకి 2 మ్యాచ్లు చొప్పున 3 రోజుల పాటు మ్యాచ్లు జరగనున్నాయి. తెలుగు వారియర్స్ వర్సెస్ పంజాబ్ ది షేర్స్, చెన్నై రైవర్స్ వర్సెస్ భోజ్పురి దబాంగ్స్ మ్యాచ్లు ఇవాళ జరుగుతాయి. హీరో అఖిల్ కెప్టెన్సీలో తెలుగు వారియర్స్, ప్రముఖ యాక్టర్ సోనూ సూద్ కెప్టెన్ గా పంజాబ్ ది షేర్తో పోటీ పడనున్నాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.